జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన బంధువులరా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, సమాధానం కలుగునుగాక. ఈ రోజున యేసుక్రీస్తు మెస్సయ్య అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దైవత్వం గురించి నేర్చుకోవటానికి వాక్యములు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. వాక్యము ద్వారా నీవెవరో మేము నేర్చుకోగలుగుతున్నాం. అద్భుతకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యము ద్వారా మా జీవితాన్ని బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీకందరికీ శుభములు కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఒక కోణం కాదు, అన్ని దిక్కులను చూస్తే ఆయన సర్వాధిపతి, సమస్తమునకు కారుకుడు, వారసుడు. ఆయన లేకుండా ఏదీ లేదు. ప్రియులరా, యేసును ఒక్క మాటలో మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే విశ్వమంతకు సంబంధించిన వ్యక్తి ఆయన, దైవ కుమారుడు. ఒక కోణంలో మనకు అర్థం కాదు, అది కూడా బయలుపరచబడిందే మనకు అర్థమవుతుంది తప్ప ఇంకెన్ని రహస్యాలు ఉన్నాయో, రహస్యములు దేవునికి సంబంధించినవి ఉన్నది. వాక్యం ద్వారా మనం యేసును గుర్తుపట్టుకోగలుగుతాం. ఆయన ఎవరు, ఎటువంటి వాడని మనకు అర్థమవుతుంది. ఒకవేళ యేసు దైవ కుమారుడు, దేవుడని, నా పాపల కోసం ఆయన మరణించి తిరిగి లేచాడని ఒకవేళ నీవు నమ్మి ఉండొచ్చు. కానీ అంతటితో సరిపోదు మన విశ్వాస అభివృద్ధికి. మనం ఆయన ఏమై ఉన్నాడో, ఎన్ని రీతులుగా ఉన్నాడో అనేది మనకు అర్థమైతే మనకు దిగులు ఉండదు, మనకు ఆందోళన ఉండదు. ఎందుకంటే అన్ని దిక్కులను ఉండేవాడు ఆయన కనుక గతించిన దినమున మనం చూసాం, యోహాను సువార్తల ద్వారా యేసు వాక్యమై ఉన్నాడు, యేసు దైవ కుమారుడై ఉన్నాడు, యేసు దేవుని గుర్రపిల్ల. ఈరోజు 4వది యేసు మెస్సయ్య. మెస్సయ్య అనే పదం అది హిబ్రూ పదం. ఇది యూదులకు మాత్రమే అర్థమవుతుంది. పరలోకము నుండి దిగి రావలసిన రాజు, రాజునే వారి భాషలో మెస్సయ్య అని అంటారు. మెస్సయ్య అనే పదం కూడా ఇక్కడ వ్రాయబడింది యోహాను సువార్తలోనే. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యములో చాలా దృఢంగా రాబోతున్న సంఘటనల గురించి ఆయన బహిరంగ ప్రకటన చేస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్య పొందారు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏమన్నారంటే, కొంపదీసి ఈయన క్రీస్తా ఏంటి సంగతి అనుకున్నారు. అందుకే ఈయన క్రీస్తు ఏమో, ఇశ్రాయేలీయులు, యూదులు క్రీస్తుని గురించి ఎదురు చూశారండి. క్రీస్తు వస్తాడో, ఆయన రాజు, ఆయన ఈ దాస్యం నుండి మనం విడిపిస్తాడు, ఒక రాజ్యం ఆయన స్థాపిస్తాడు, మాకు సమాధానం ఇస్తాడు, నిరంతరం మేము ఉంటాము అనే అవగాహన యూదులకు ఉండేది. కానీ ఆల్రౌండర్ కలిగిన ఈ క్రీస్తు ఒక కోణంలోనే వాళ్ళు చూశారు, అందుకే వారు తప్పిపోయారు. కానీ మనం ఎంత అదృష్టవంతులం అంటే, సంఘం, విశ్వాసులం, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం మనకు ఎంత తెలివి ఉందంటే, యూదుల కంటే మనం దాటిపోయినాం. అయితే ఇంకో ప్రశ్న అండోయ్, మీరు సంఘానికి వెళ్ళి, ఆరాధనకు వెళ్ళి యేసు క్రీస్తు పరిపూర్ణతను మీరు అర్థం చేసుకోకపోతే మీరు విశ్వాసంలో ఎదగలేరండి. మీరు తట్టుకోలేరండి, సమస్యలను, ఇబ్బందులను మీరు పరిష్కరించుకోలేరండి. వాక్యము తెలిస్తే, యేసును పూర్ణంగా పరిపూర్ణంగా మనకు అర్థమైతే ఏ సమస్య అయినా మనం పరిష్కరించవచ్చు. అంత తెలివి, జ్ఞానం దేవుని వాక్యంలో ఉంది. కనుక యేసు ఎవరు అంటే, ఆయన క్రీస్తు. అంటే ఏంటి? ఆయన రాజు. నేనేమంటానంటే, యూదుల రాజు, ప్రపంచ నాయకుడు అంటున్నాడు. ప్రపంచానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని రాయబడి, నీ వద్దన్నా అంగీకరించకపోయినా అక్కడ ఏం పోయేది ఏం లేదు.
ప్రియులరా, ఆయన దైవ కుమారుడు, ఆయన రాజు, ఆయన ఏమైనా చేసుకోగలుగుతాడు. ఆయన చేత కింద అన్ని అధికారాలు ఉన్నాయి. నీ ఒప్పుకుంటే ఏంటో, ఒప్పుకోపోతేనేమి. కనుక ఇది విశ్వాసం సంబంధించింది. విశ్వాసం ద్వారా మాత్రమే పిలబడుతుంది. కనుక ఎన్నుకొనబడిన వారు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు మెస్సీని గురించి. యేసు దేవుడు అన్నది మాత్రం పెట్టుకోవద్దు. ఆయన ఎన్ని రీతులుగా ఉన్నాడో అనేది మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ 19వ వచనం, యోహాను సువార్త 1:19 చదువుదాం. నీవెవడవని అడిగారండి బాప్తిసం ఇచ్చి యోహానికి. యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది. అతడు ఎరుగననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను. అడిగారండి, చాలా ప్రశ్నలు అడిగారు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు ఈయన ఎవరు? నీవు క్రీస్తువా? నీవు ఆ రాజువా, ఆ ప్రవక్తవా అంటే కాదని అన్నాడు. సో యేసు ఎవరంటే క్రీస్తు. తర్వాత 1వ అధ్యాయము 41వ వచనంలో ఇక్కడ యోహాను మాట విని, బాప్తిస్మమిచ్చి యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పారు. ఏమన్నారు? మెస్సయ్యను కనుగొంటిమి. యోహాను ఏమంటాడు ముందు? ఆయన దేవుని గొర్రెపిల్ల, దేవుని వాక్యము, దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల, ఇప్పుడు దేవుని రాజు, రారాజు, మెస్సయ్య. ఒక సంఘటన బైబిల్లో జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, అన్ని సంభాషణ జరిగిన తర్వాత ఆ సమరయ స్త్రీ అంటది, మెస్సయ్య వస్తే అన్ని విషయాలు మాకు చెప్తాడో అని మాకు తెలుసు అని అంటే, నేనే ఆయన అన్నాడు. అప్పుడు ఆమె ఊరికెళ్ళి ప్రజలందరూ చెప్పడం జరిగింది, నేను మెస్సయ్యను కనుగొన్నాను. సో యోహాను సువార్తలో ఏం చూస్తామంటే, యేసు మెస్సయ్య, యూదులకు రాజు. అందుకే ఆయన చనిపోయినప్పుడు శిలువ మీద వేసినప్పుడు శిలువ మీద ఏం రాశారంటే, యూదుల రాజా. వాళ్ళు అంగీకరించకపోయినా ఇది దేవుని మాట, తప్పనిసరిగా జరుగుతుంది. దేవుని వాక్యము ఏదైతే మాట్లాడబడిందో అది తూచా తప్పకుండా జరుగుతుంది. ఎవరు ఆపలేరు, ఏ శక్తి కూడా ఆపదు. ఇది దేవుని నిర్ణయం. కనుక ఆయన మెస్సయ్య, ఆయన రాజు. అయితే ఇశ్రాయేలు రాజు కోసం ఎదురు చూశారు గాని ఆ రాజే పాపుల రక్షకుడు, ఆ రాజే శరీరాన్ని అప్పగించుకుని రక్తం చిందిస్తాడు అని గుర్తించలేకపోయారు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, వీడా ఈ యోసేపు కుమారుడా, మరియా కుమారుడా, సహోదరులు ఉన్నారే, మామూలు మనిషిలాగా ఉన్నాడే, వాడికి ఏం తెలుసు అని అనుకున్నారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, సమాధి చేసిన తర్వాత, వాక్యం ప్రకారంగా 3వ నాడు ఆయన సమాధిని ఓడించాడు, తిరిగి లేచాడు. అది దేవుని గొప్పతనం, అది దేవుని శక్తి, అది దేవుని మాట. కనుక ఆయన ఎవరు మరి? ఆయన రాజు, రాజులకు రాజు, మరణమును గెలిచిన రాజు. అప్పుడు పరిపాలన చేస్తాడు. కనుక యోహాను సువార్తలో మనం ఏం నేర్చుకుంటామంటే, యేసు రాజు. తర్వాత పుస్తకాలు మనం చూస్తాము, ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అని ప్రకటన గ్రంథంలో ప్రకటించబడింది. కనుక నా జీవితంలో యేసు రాజుగా ఉండవలసిందే, అధిపతిగా ఉండవలసిందే. ఆయన మన నాయకుడు. మనం ఆయన చెప్తే, ఆయన మనకేం చెప్తే మనం అది వినాలండోయ్. ఇష్టానుసారంగా జీవించేది కాదు. దేవుడా అని చెప్పుకుని ఇష్టానుసారంగా జీవించేది కాదు. ఆయన దేవుడు అంటే ఆయనే రాజు, ఆయన రాజు అంటే ఆయనే నీ నాయకుడు. ఆయన చెప్పినంతా మనం చెయ్యాలి. కనుక ఎక్కడైనా పొరపడ్డావా, ఎక్కడైనా తప్పిపోయినావా, ఆరాధనలకు వెళ్తున్నావు గాని వాక్యం పట్టించుకోవట్లేదా, ఆయన మాటకు లోబట్టం లేదా, పొరపాటు జరుగుతుంది. జాగ్రత్త. మరి మనం దేవుని వాక్యం లోబడకపోతే యేసు క్రీస్తు గురించి మనకు పరిపూర్ణ అర్థం కాదు. అప్పుడు మన జీవితంలో విశ్వాసం వృద్ధి చెందదు. విశ్వాసం లేని జీవితం అది మృతమైనది. కనుక ప్రియులరా, విశ్వాసం యేసు మీదన, రక్షకుని మీదను, రాజు మీదను మనసుంచు, అంగీకరించు. రాజులకు రాజు తిరిగి రాబోతున్నాడు. ప్రపంచానికి న్యాయం తీర్చడానికి ఆయన తీర్పురై ఉన్నాడు. నీవు మరణించినా మరలా లేపి నీ తీర్పులోని తీసుకుని వస్తాడు. జాగ్రత్త. కనుక ఆయన యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవా,
నీవు మెస్సయ్యవని ప్రకటింపబడింది. అవునయ్యా, పాత నిబంధన కాలంలో వేచి ఉన్నటువంటి వ్యక్తి అయ్యా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యా, ప్రపంచాన్ని నడిపిస్తున్న వాడవు నీవేనని గుర్తెరిగి మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మా జీవితంలో, మా సంఘములో, మా మినిస్ట్రీలో నీవే పరిపాలకుడిగా, రాజుగా ఉండమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.